హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో పార్ట్ 1 ఎవరైనా మిస్ అయ్యి ఉంటే దాని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. సో ఇప్పుడు మనం వచ్చేసి బంగారు శివలింగాన్ని అయితే దర్శించుకున్నాం అనమాట. సో ఈ శివలింగం వచ్చేసి 3 ఫీట్ హైట్ ఉంటుంది, 3 అడుగుల పొడవు అండ్ 250 కేజీల బరువు అయితే ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి శివలింగం అయితే మీకు కనిపించదు. సో ఇదే మొట్టమొదటిదనమాట శివలింగం వచ్చేసి. ఆ దర్శనం అయిపోయాక పక్కకు వస్తే మీకు శివశక్తి సాయి మహాధుని అని చెప్పేసి ధుని అయితే ఉంటుందన్నమాట. ఈ ధుని మీరు షిరిడిలో సేమ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఆయన వెలిగించిన ధుని అని చెప్పేసి ఇక్కడ కూడా ఏర్పాటైతే చేశారనమాట. సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే. ఈ ధుని చుట్టూ కూడా మళ్ళీ ఇక్కడ కూడా ప్రతి ఒక్క శివలింగం ఉంటుంది, ప్రతి ఒక్క దానికి కింద సహస్రనామాలు. ఇక్కడ మీకు గోల్డ్ కలర్లో కనిపిస్తుంది ఏంటని మీరు అడగొచ్చు. తెలియని వాళ్ళకి చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి కాదు. వీటిని శ్రీచక్ర అంటారు. సో వీటి గురించి నేను ముందు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న శివలింగాన్ని మీరు మనస్ఫూర్తిగా మనసారా వీక్షించండి. మీకు ఈ ధుని పక్కనే నవధాన్యాలతో కూడిన ఒకటైతే ఇస్తారనమాట కొబ్బరిలో. సో అవి అనేవి ఆ అగ్నిలో వేయచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. అది దాటి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ దుర్గామాత అమ్మవారి టెంపుల్లోకి అయితే మనం ఎంటర్ అవుతాం. సో ఇక్కడ నుంచి ప్రతి ఒక్కటి మీకు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క విగ్రహము ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహాలన్నీ ప్రతి ఒక్కటి పాలరాతితో చేసినాయి అనమాట. అంటే పాలరాతి శిల్పాలు అంటారు కదా, అలా అనమాట. ప్రతి ఒక్క శిల్పము అలంకరించి ఉంటాయి మీరు చూస్తే. అండ్ ఇంకొకటి నేను రికార్డ్ చేయలేదు కానీ ఈ విగ్రహాలకి ఉన్న ఎదురుగా వేరే విగ్రహాలు ఉంటాయి అన్నమాట. అంటే ఇది మధ్యలో దారి. సో మీకు అది వీడియో చూపిస్తాను, ఈ మండపం ఎలా ఉంటుంది అని చెప్పేసి. నాకు తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న అమ్మవారు లెఫ్ట్ సైడ్ అంతా అమ్మవార్లు విగ్రహాలు అయితే ఉంటాయి కదా. సో వీళ్ళ ఎదురే అంటే ఆపోజిట్ సైడ్లో ఉన్న వాళ్ళు వీళ్ళ హస్బెండ్స్ అనమాట. ప్రతి ఒక్కరికి అలా హస్బెండ్స్ ఉంటారని చెప్పేసి నాకు బయటకు వచ్చాక తెలిసింది. లేకుంటే అక్కడే రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ అటు సైడ్ వే లేదనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేసి మొత్తం హస్బెండ్స్ యొక్క విగ్రహాలు అయితే ఉంటాయి. ఇప్పుడు మీకు చూస్తుందేమో లెఫ్ట్ సైడ్ అనమాట. ఇదో చూస్తున్నారు కదా, లక్ష్మీదేవి ఇలా. సో మనకు తెలుసు కొన్ని లక్ష్మీదేవి ఎవరి వైఫ్ అని చెప్పేసి, సరస్వతీదేవి ఎవరి వైఫ్ అని చెప్పేసి. కానీ ఇంకా అసలు తెలియని విగ్రహాలు ఉంటాయి కదా, మనకు తెలియని దేవీలు ఉంటారు కదా, వాళ్ళ యొక్క హస్బెండ్స్ ఫొటోస్ కూడా, ఐ మీన్ విగ్రహాలు కూడా రైట్ సైడ్ ఉన్నాయన్నమాట. సో నేను రైట్ సైడ్వి అంత రికార్డ్ అయితే చేయలేదు, బట్ లెఫ్ట్ సైడ్వి మొత్తం అయితే రికార్డ్ చేశాను. ఈ మండపం కూడా చాలా పొడవైతే ఉంది. అంటే ఫస్టే ఈ విగ్రహాలన్నిటినీ చూసుకుంటూ, ఈ పాలరాతి విగ్రహాలని అన్నీ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకుంటూ మనం దుర్గామాతను అయితే దర్శించుకోవాలని చెప్పేసి ఇవైతే పెట్టారు. సో ఈ విగ్రహాలన్నీ దాదాపు ఇవి కూడా 200+ ఉంటాయని చెప్పేసి అక్కడ ఉన్నవిడే చెప్పారు. సో అక్కడ ఉంటారు కదా ఆలయంలో కమిటీ మెంబర్స్, సో వాళ్ళనైతే అడిగాను, ఏంటివి ఇలా విగ్రహాలు ఏంటి, ఎన్ని ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా పెట్టారంటే ఆవిడ చెప్పారనమాట.
ఈ విగ్రహాలన్నీ దాటొచ్చిన తర్వాత మీకు మెయిన్ 9 అడుగుల అమ్మవారు, దుర్గా అమ్మవారు అయితే పాలరాతితో చేసిన దుర్గా అమ్మవారిని అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇటు సైడ్ రైట్ సైడ్ ఉన్న వాళ్ళు అనమాట. ఇదే ఆ మండపం, చాలా పెద్దగా ఉంది, చిన్నదేం కాదు మండపం కూడా, నడుచుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మీకు శివుడి విగ్రహం ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు సాయిబాబా విగ్రహం అయితే ఉంది. అది దాటి మీరు బయటకు వచ్చినాక మీకు ఇందాక చెప్తాను అన్నాను కదా శ్రీచక్ర గురించి. ఈ శ్రీచక్రంలో మొత్తం మీకు 9 ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్ అయితే ఉంటాయి. పైన 4 ఏమో పురుషుడి శక్తికి సంకేతం అనమాట, కింద ఉన్న 5 ఏమో స్త్రీ శక్తికి సంకేతం అనమాట. పైన సెంటర్లో వచ్చేసి మీకు బిందువు ఉంటుంది, సో అదొచ్చేసి మీకు విశ్వ స్పృహ అనమాట. ఒక మాటలో ఈ శ్రీచక్ర గురించి చెప్పాలంటే దీని అర్థం ఏంటంటే, మనం మానవులుగా అర్థం చేసుకోవాల్సింది శివశక్తి ఐక్యం అనమాట. ఈ శ్రీచక్ర వెనకాలే మీరు శివపార్వతులను అయితే చూడొచ్చు. ఇది కూడా మీకు మొత్తం శివలింగాలు ప్లస్ శ్రీచక్రాలతో కలిసే ఉంటుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇదేంటంటే శక్తికి మూలం అన్నమాట, శివైక్యం కదా. సో అందుకే ఈ శ్రీచక్రాల మధ్యలో శివలింగాలను అయితే ఏర్పాటు చేశారనమాట. ఆ శ్రీచక్ర దాటి బయటకు వచ్చాక ఇక్కడ మీకు వే కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ అయితే వెళ్ళకండి, మీరు చాలా వరకు మిస్ అయిపోతారు. అలా వెళ్ళొద్దని చెప్పడానికి ఈ వీడియో అయితే రికార్డ్ చేశాను అనమాట. మీరు అటు సైడ్ నుంచి వెళ్ళకుండా నేను ఇప్పుడు మండపాలను అయితే చూపిస్తాను కదా. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మండపాలు, రుద్రాలయం అని చెప్పేసి ఇలా. సో ఈ మండపాల్లో మధ్యలో నుంచి అయితే వెళ్ళండి, ఇందులో కన్ఫ్యూజ్ ఏం అవ్వకండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న శివలింగం వచ్చేసి మొక్కే శివలింగం అనమాట. అంటే మనం ఇక్కడ స్వయంగా మన చేతులతో మనం తాకి కౌగులించుకోవచ్చు అనమాట ఈ శివలింగాన్ని. సో మీకు ఏదన్నా ఇబ్బంది సమస్య ఉంటే ఇక్కడ చెప్పుకొని 3 సార్లు అయితే ప్రదక్షిణ చేసి కొంచెం సేపు ఇక్కడ కూర్చుంటే ఆ బాధలన్నీ మర్చిపోతాం అని చెప్పేసి ఆ బోర్డు మీద అయితే చదివాను అనమాట. సో నేనైతే కొంచెం సేపు కూర్చున్నాను. మీరు ఆ మొక్కే శివలింగం నుంచి కొంచెం ముందుకు వచ్చారంటే మీకు రైట్ సైడ్లో శివుడి బంగారు విగ్రహం అయితే ఇక్కడ దర్శనం ఇస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే శ్రీచక్రాస్ విత్ శివలింగాస్ ఉంటాయి, ప్రతి ఒక్కటి సహస్రనామాలతోటి. మీకు వీడియో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా అనమాట. ఇక్కడ కూడా గేట్ తాళం వేసింది, సో బయట నుంచే రికార్డ్ అయితే చేశాను అనమాట. మీరు ఇక్కడ ఏది మిస్ అవ్వద్దు, ఎందుకంటే అన్నీ లైన్ బై లైనే ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు ఇక్కడ. సో ఇందాక చెప్పాను కదా మీకు ఎంట్రన్స్ ఒకటి చూపిస్తానని చెప్పేసి, ఆ ఎంట్రన్స్ ఇదే అనమాట. సో మీరు ఇందులో నుంచే వెళ్ళండి, మీకు ఇందులో లెఫ్ట్ రైట్ మొత్తం అన్ని శివలింగాలే దర్శనమిస్తాయి అన్నమాట. సో ఏది మిస్ అవ్వద్దు. నేను వెళ్ళింది ముక్కోటి ఏకాదశి రోజు. సో ఆ రోజు రమణ మహర్షి గారు స్వయంగా లింగాలకు అభిషేకం చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో మీరు ఆ శివలింగాలన్నీ దర్శనం చేసుకొని అయిపోయిన తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే మీరు ఇక్కడ ఒక అద్భుతాన్ని అయితే చూడొచ్చు. ఇక్కడ 2 అద్భుతాలు అయితే ఉంటాయి. సో మీరు ముందు చూస్తున్నట్టు ఇక్కడ శ్రీచక్రాలతో ఉన్న శివలింగాలతో కలిపి ఉంది కదా. సో ఇక్కడైతే బంగారు శ్రీచక్ర అయితే ఉంటుందన్నమాట, బంగారంతో చేసింది. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా స్ఫటిక శివలింగం కూడా ఒకటైతే ఇక్కడ ఉంది. సో అందుకే స్పెషల్ అని చెప్పాను. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఉన్న లింగాలను అయితే రికార్డ్ చేసి మీకు బంగారు శ్రీచక్రాన్ని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ అయితే ఈ లింగాన్ని రికార్డ్ చేసిన తర్వాత మీకు చూద్దామని చెప్పేసి ఫస్ట్ లింగాలతోటే స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బంగారు శ్రీచక్ర అనమాట. శ్రీచక్ర చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న శ్రీచక్రాలు అండ్ శివలింగాల్ని మీరు కూడా చూడండి.
ఇందాకలా రమణ మహర్షి గారు మొత్తం ఇక్కడంతా అభిషేకాలు చేశారు కదా, సో ఆ ఏరియాని అయితే కొంచెం రికార్డ్ చేద్దాం అంటే మీకు చూపిద్దామని చెప్పేసి రికార్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆలయం వాళ్ళు కమిటీ వాళ్ళు ఉంటారు కదా, సో ప్రతి ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తూ చాలా నీట్గా ఈ ప్లేస్ అంతా చాలా నీట్గా చేశారనమాట. ఇది వచ్చేసి బ్యాక్ వ్యూ అనమాట, సో ఫ్రంట్ వ్యూ అయితే కాదు. ఒకసారి చూస్తారు అని చెప్పేసి మేమైతే చూపిస్తున్నాను. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది మేము వెళ్ళే టైంకి, సో ఏకాదశి ముక్కోటి ఏకాదశి కాబట్టి. సో అదైతే మేము అటెండ్ అవ్వలేదు. 6:30కి అలా ఉంటుందని చెప్పేసి ఆయన అయితే మైక్లో అనౌన్స్ అయితే చేశారనమాట. మనమేమో అసలే దూరం నుంచి వచ్చామని చెప్పేసి మేమైతే అంతవరకు ఉండలేదు. సో నెక్స్ట్ వచ్చేసి జలలింగాలు అనమాట. సో దీన్నే ఆకాశగంగా అని కూడా అంటారు. సో ఇక్కడ వచ్చేసి దాదాపు 223 లింగాలు అయితే ఉంటాయి. అవి ఎప్పుడూ వాటర్లోనే ఉంటాయి. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ నాణ్యాలు కానీ ఈ వాటర్లో వేయొద్దు. అయితే మన వాళ్ళు చెప్పిన మాట వినరు కదా, వద్దు అన్న పని చాలా నీట్గా క్లియర్గా చేస్తారు కదా. సో అందులో కాయిన్స్ అయితే వేశారనమాట, అంటే ఆల్రెడీ వేశారు. నేను కొంచెం ముందుకెళ్తే కనిపించాయి అనమాట. సో ప్లీజ్ నెక్స్ట్ టైం అయితే ఇలా చేయొద్దు ఎవరు కూడా. ఆలయం వాళ్ళు కమిటీ వాళ్ళు చెప్పిన రూల్స్ని అయితే కొంచెం ఫాలో అవ్వండి ప్లీజ్. సో జలలింగాల నుంచి మీరు కొంచెం ముందుకొస్తే మీకు ద్వాదశ జ్యోతిర్లింగానికి వెళ్ళు దారి అని చెప్పేసి బోర్డు అయితే కనిపిస్తుంది. అది దాటి కొంచెం ముందుకు వచ్చాక మీకు ఇక్కడ మండపం దగ్గర ఇంకొక పెద్ద శివలింగం అయితే కనిపిస్తుంది అనమాట. మనం లోపలికి అయితే వెళ్ళలేము, బయట నుంచి దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ ఫైనలీ మనం వచ్చేసి 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట నిక్షిప్తమైన చోటు దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడే 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకోవచ్చు మనం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ శివలింగం వచ్చేసి మీకు సోమనాథ్ దగ్గర ఉంటుంది గుజరాత్లో. తర్వాత ఇది వచ్చేసి మీకు శ్రీశైలంలో మల్లికార్జున ఆలయం ఉంటుంది కదా, ఆ శివలింగం అన్నమాట. ఈ కనిపిస్తున్న శివలింగం వచ్చేసి మీకు కేదార్నాథ్లో ఉంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది, ఉత్తరాఖండ్. తర్వాత ఈ శివలింగం వచ్చేసి కృష్ణేశ్వర శివలింగం, ఇది వచ్చేసి మీకు మహారాష్ట్రలో ఉంటుంది. నెక్స్ట్ ఈ శివలింగం వచ్చేసి మీకు త్రయంబకేశ్వర్ శివలింగం, ఇది వచ్చేసి నాసిక్ మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కాశీ విశ్వనాథ్, ఇది వచ్చేసి వారణాసిలో ఉంటుంది ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఈ శివలింగం వచ్చేసి ఇది మహాకాళేశ్వర శివలింగం, ఉజ్జయిని మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఓంకారేశ్వర శివలింగం, ఇది వచ్చేసి శివపూర్లో ఉంటుంది, ఇది కూడా సేమ్ మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఈ పైన వచ్చేసి వైద్యనాథ్, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సో తర్వాత వచ్చేసి భీమశంకర్ పూణే, ఇది వచ్చేసి రామేశ్వరం, ఇది తమిళనాడు. నెక్స్ట్ ఇది వచ్చేసి నాగేశ్వరం, ఇది వచ్చేసి గుజరాత్. సో చాలామందికి 12 జ్యోతిర్లింగాలు తిరిగి రావాలని చెప్పేసి కోరిక ఉంటుంది కదా, సో ఆ కోరిక అలాగే మిగిలిపోయిన వాళ్ళు, అంత దూరం వెళ్ళలేని వాళ్ళు సో ఇక్కడికి వచ్చి అయితే దర్శనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లేస్కి రావడానికి బెస్ట్ టైం వచ్చేసి నేనైతే ఎర్లీ మార్నింగే సజెస్ట్ చేస్తాను. సో మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేదా మీ ఫ్రెండ్స్తో లేదా రిలేటివ్స్తో సో ఇక్కడికి వచ్చి మంచిగా ప్రతి శివలింగాన్ని దర్శించుకొని మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు. సో తర్వాత ఇక్కడ కలర్ఫుల్గా చక్రాస్ అయితే కనిపించాయి, ఇవి ఏంటో నాకు అంత ఐడియా లేదు. సో హైట్ కొంచెం తగ్గుతూ వచ్చాయన్నమాట. సో ఇవేవో మీకు తెలిస్తే కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఎగ్జిట్ అయ్యే దారిలో అయితే ఇవి కనిపించాయి, సో ఏంటో నాకు తెలియదు, తప్పకుండా కామెంట్ అయితే చేయండి తెలిసిన వాళ్ళు ఎవరైనా. ఇది కంప్లీట్ మండపం బ్యాక్ సైడ్ అనమాట. సో ఇక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది, మేబీ ఇది 5 monthsలో అట్లా కంప్లీట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అంతవరకు సెలవు. జై భారత్, జై హింద్.